తెలంగాణ రాష్ట్ర పోరాట స్ఫూర్తితో ఈ ప్రభుత్వాన్ని కూల్చినప్పుడే తెలంగాణ యువతకు ఉపాధి ఉద్యోగాలు వస్తాయని రామచంద్రుడు అన్నారు. ధరణి తెలంగాణ ప్రజలకు నరకంగా మారిందని, ఎంఆర్ఓలకు సబ్ రిజిస్ట్రార్ గా అధికారం ఇవ్వడం దొంగ చేతిలో తాళం చేయి పెట్టినట్టే అన్నారు. తెలంగాణ కోసం విరోచిత పోరాటం చేసిన ప్రజలకు ఆ పౌరుషం ఎక్కడ మాయమైందన్నారు. గజ్వేల్లో ప్రజావేదిక ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చదువుకున్న ఎందరో పనికి రాకుండా పోయారని, దీనితో చదువుకోవడమే వృధా అన్నట్లు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం చేసిందన్నారు. అర్థమయ్యే భాషలో ఇక్కడ ఉన్న ప్రముఖులు చర్చించడం జరిగింది. రెండవది క్లాస్ 4 లెవెల్ జాబ్స్ 90%. 90% క్లాస్ 4 జాబ్స్ should belong to locals. Our responsibility is given to the collector. కలెక్టర్ సర్టిఫై చేస్తే కానీ వాళ్ళకు ఫర్దర్ మ్యాట్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ కూడా లేదు. క్లాస్ 3 60%, 65% ఉండేది. క్లాస్ 2 మేబీ 50-20, క్లాస్ 1కి నో రిజర్వేషన్. ఆ సంగతి నేను నా అనుభవంతో మంత్రి గారికి చెప్పాను. అటెండ్ చేస్తాం గారు అంటారు, అట్లనే ఎందుకు చేయరు? ఎందుకు గారు భూమి మనది, ఆయన ప్రశ్నిస్తున్నాడు. భూమి మనది, గాలి మనది, ప్రదూషణ అయితే కలుషితమైతే మన ప్రజలు అనుభవిస్తారు. తీస్తున్నాము, నీళ్ళు ఇస్తున్నాము. అందించిన తర్వాత మా వాళ్ళు క్లాస్ 4 అంటే అడిగేది క్లాస్ 4 జాబ్ మన వాళ్ళు. స్కూల్లో టీచర్ లేదు, స్కూల్ లేదు. ఇంత దారుణమైన బయటకు కనిపిస్తే అద్భుతంగా ఇవాళ ఎక్కడికి వచ్చినా గైవేల అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అవుతారు. విదేశాల వస్తే ఎయిర్పోర్ట్కి చక్కగా రింగ్ రోడ్ తీస్తారు. గజ్వేల ఇక్కడ రోడ్డు చూపిస్తారు, సిద్దిపేట సిరిసిల్ల దాకా చూపించి ఇది తెలంగాణ చూపిస్తారు. ఈ 3 నియోజకవర్గాల తెలంగాణ వాళ్ళ కుటుంబం బాగుపడ్డది కాబట్టి మొత్తం తెలంగాణ బాగుపడ్డదని వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా షోకేస్ చూసుకుంటారు. గ్రామాల్లో ఉన్నటువంటి రైతు పరిస్థితి ఏంటి, గ్రామాల్లో ఉన్నటువంటి జీరో పీఓ పిహెచ్డి చేసిన పరిస్థితి ఏంటి. నేను మా సదాశివపేట, మా పక్కన నేను సదాశివపేట దగ్గర ఊరుతాను, లేక మా ఊరికి పోయింది. ఊళ్ళో ఛాయ్ దుకాణం ఉండే, చిన్న చిన్న ఛాయ్, ఊళ్ళలో ఛాయ్, పొద్దులే ఛాయ్, అవన్నీ మాయమేంటి. ఏమైందో పోయి ఛాయ్ పోసుకుంటాడు. ఏమైంది ఛాయ్ పనులు, ఛాయ్ దుకాణం, ఛాయ్ కూడా వచ్చి మద్దయినా అన్ని కూడా బెల్ట్ షాప్లేదు. పొద్దులేసి బెల్ట్ షాప్లో తాగుతున్నారు, ఛాయ్ దొరకలేదు. 1000 జనాభా చిన్న పల్లెటూరు, మరి 10 బెల్ట్ షాపులు ఉన్నాయి. పొద్దున్న లేచి నుంచి తాగుడు తూగుడు ఇదే తెలంగాణ. ఇవాళ దేశంలోనే అత్యంత ఎక్సైజ్ ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే తెలంగాణలో ఉన్నట్టు 45,000 కోట్ల రూపాయలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్న ఆదాయము. ఉత్తరప్రదేశ్ 24 కోట్ల జనాభాకి ఎక్సైజ్ ఆదాయం 25,000 కోట్ల, 24 కోట్ల జనాభా ఉత్తరప్రదేశ్. 4 కోట్ల జనాభాకు 45,000 కోట్ల రూపాయల ఆదాయం ఒక ఎక్సైజ్ నుంచి వస్తుంది. ఈ పైసలు ఎక్కడ పోతున్నాయి అంటే మనం లెక్క నిజంగా అర్థం చేసుకోవాలి. రైతు బంధుకి ఎంత ఇస్తున్నాడు? 15,000 కోట్లు. నాట్ మోర్ దాన్ దాట్ 15,000 కోట్లు రైతు బంధు. అదేవిధంగా రైతు పెన్షన్స్ 7,000, 8,000 కోట్లు.